US లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. చెల్లి కూడా సేమ్ కాపీ పేస్ట్. మా చెల్లెనా కాపీ పేస్టే గానీ ఎదురెళ్ళి బోల్డ్ గా గొడవ పెట్టుకునే రకం కాదు. చెల్లి నెగటివిటీకి చాలా దూరం ఉంటుంది. నేనైనా 10 సార్లు ఒకసారి రియాక్ట్ అవుతా. చెల్లి ఈజ్ లైక్ వెరీ సార్టెడ్ మనిషి. షీఈస్ వెరీ ప్రాక్టికల్. ఎట్లా నేనేమైనా గాబరే ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది నేను రియాక్ట్ అయిపోతుందని చెప్తే ఏమొస్తుంది? రియాక్ట్ అయితే నీ కోపం పోతుంది. తర్వాత ఏంది? దాన్ని ఇంకో 100 రకాలుగా చెప్పుకుంటారు. నువ్వు ఛాన్స్ ఇస్తావు మళ్ళీ వాడికి అవసరం అయింది మనకి. జస్ట్ కీప్ క్వైట్. యువర్ సక్సెస్ షుడ్ టాక్. షీ ఈజ్ వెరీ ప్రాక్టికల్. నేను కొంచెం ఎమోషనల్ అండ్ దిస్ థింగ్లో ఉంటాను. మా చెల్లె ముందు నుంచే ప్రాక్టికల్, చిన్నప్పటి నుంచి. మన లైఫ్ మనది రాబాయి, చిల్లు ఉండాలి, మనం ఏం చేసుకోవాలో చేయాలి, ఎవరి గురించి నాకెందుకు అట్లుంటుంది. నేనేంటంటే అందరి గురించి ఆలోచిస్తాను. లైక్ ఎట్లా అంటే అయ్యో వాళ్ళకి ఏం బాధ ఉందో, అయ్యో వాళ్ళు ఈరోజు ఏడ్చారు, వీళ్ళకి ఏముందో ఒకసారి మనం అడుగుదామా. ఉంటే ఎవరైనా పక్కన కూర్చొని బస్ స్టాండ్లో నాకు మీకు ఏమైనా ప్రాబ్లమా అండి, అంత ఓకేనా, నేను వెంటనే కరిగిపోతాను అనమాట. కొంచెం ఎమోషనల్లీ చూసుకుంటే వెరీ మచ్ టూ మచ్ అటాచ్డ్ కైండ్ అట్లా పర్సన్. చెల్లెట్లా అంటే అంత పెట్టుకోకు, ఫ్రెండ్స్ అయినా కానీ అంత నమ్మకు, ఒక రోజు పడతా నీకు. షీఈస్ లైక్ దిస్. ఆమె ఫ్రెండ్ సర్కిల్ ఎంత చిన్నగా ఉంటుంది, 1 or 2 పీపులే ఉంటారు ఆమె ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే ఉన్నారు, ఇంకా ముందు కూడా వాళ్ళే ఉంటారేమో. రిలేటివ్స్ కూడా ఎవరితో మాట్లాడదు, ఎవరి జోలికి పోదు. మమ్మీ నాకు తప్ప ఎవరికి కాల్ చేయదు. మాకు కూడా ఎంత లిమిటెడ్గా పెడుతుంది అంటే, అవును మమ్మీ నాకు వర్క్ ఉంటుంది, నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా నుంచి, అవును వర్క్ అయినాక నేను చేస్తా కదా మమ్మీ. షీఈస్ వెరీ సార్టెడ్ పర్సన్. చాలా అంటే స్ట్రాంగ్. కాకపోతే ముగ్గురు కలిసి నాకు తెలిసి ఫస్ట్ ట్రిప్ గోవా. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడ KFCకి తీసుకెళ్లి బిల్లు చూపించాను. మమ్మీ బిల్లు చూసి ఎందుకు బిడ్డ ఇంత, నేను టిఫిన్ ఏదో ఒకటి చేసేది కదా అంటే వి వాంటెడ్ హర్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. అయితే నేను అన్న పొద్దున తెలియదు మమ్మీ టిఫిన్ చేయాలని, ఇప్పుడు తిన్నాక బిల్లు కట్టాక మమ్మీలు అట్లనే చేస్తారు తెలుసా. ఇది కూడా ఒక రీల్ ఉంది 90s కిడ్ది. మన మమ్మీ వాళ్ళు తెచ్చేంత వరకు వద్దొద్దు అంటారు, జొమాటో వద్దు అని అంటారు. ఆర్డర్ చేసినాక కొంచెమే టేస్ట్ చేస్తా అంటారు, తింటారు. దాని తర్వాత ఇదేముంది 200 అలా నేనే వేసేది అంటారు. తిన్నప్పుడు ఎందుకు చెప్పవు, ఆర్డర్ పెట్టినప్పుడు ఎందుకు చెప్పవు. సి దిస్ ఈస్ మై కంటెంట్. రిలేట్ అవుతున్నారా? ఆ కంటెంట్ లో చేసిందే మాయాద్వీపం, కానీ డిస్రెస్పెక్ట్ చేయడానికి కాదు. థింగ్స్ అట్లా వాడుతున్నారు జనాలు. ఆఫ్టర్ గోవా ట్రిప్ మా మమ్మీ ఎలా ఫీల్ అయ్యారు? అరే మమ్మీ అయితే ఒక వీడియో పెట్టా, మీరు చూడాలి. అది ఫస్ట్ అలా మమ్మీ టచ్ చేసినప్పుడు నేను వెనక నుంచి వీడియో చూసిన. ఒక చిన్న పిల్లలాగా హ్యాపీ కిడ్. నేను చెప్తున్నా మమ్మీ ఫస్ట్ ఫ్లైట్, మమ్మీ ఇప్పటి వరకు మాల్స్ కి ఎక్కడికి వెళ్ళాలి. వాళ్ళ మదర్ కి వీడియో కాల్ లో మొత్తం క్లౌడ్స్ అన్ని చూపి, ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వనప్పుడే మొత్తం వీడియో కాల్ చేసి ఇక్కడ చూడు ఎయిర్పోర్ట్ లో ఇట్లుంటది అట్లుంటది మొత్తం చూపిస్తుంటే వాళ్ళ మమ్మీ మా అమ్మమ్మ చూడడము. ఆమె నాకంటే ముందు మా మమ్మీ రీల్ అప్లోడ్ చేసింది, గైజ్ మేము ఇక్కడికి వచ్చాము. నేను అన్న అమ్మ నా కంటెంట్ అంతా నువ్వు ముందే రివీల్ చేస్తే నేనే పెట్టుకోవాలమ్మా అంటే, నీకంటే నీది నాకంటే నాది. రూమ్ లో ఉన్నప్పుడు కొంచెం బయటికి వెళ్ళా నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలంటే అప్డేట్ అయ్యారు. వంట వీడియోలు చేస్తుంది యూట్యూబ్ లో. ఆమె హ్యాపీనెస్ చిల్ అవ్వని 30 years పని చేసింది, ఇంకా చాలు. ఇప్పుడు ఇంట్లోనే పెడుతున్నా 2 years నుంచి. షీఈస్ లైక్ హ్యాపీ. జాబ్ చేసేవాళ్ళు కదా మమ్మీ? మమ్మీ ప్రైవేట్ టీచర్. హైదరాబాద్కి వచ్చేంత వరకు జాబ్ చేసింది. హైదరాబాద్ లో కూడా కొన్ని డేస్ చేసింది, కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. నాకేంటంటే ఇంకా కూర్చో ఉన్న దాంట్లో తిందాం ఉందాం, కానీ ఇంకెన్ని రోజులు వర్క్ చేస్తావు, స్ట్రెస్ లేకుండా. హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారు కదా మమ్మీని కూడా? 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. సూపర్. నాతోనే. చెల్లి ఇప్పుడు? చెల్లి అక్కడ ఆఫీస్ లో మేనేజర్ జాబ్ వచ్చింది, UK లోనే ఫుల్ టైమ్ జాబ్. స్పాన్సర్ అక్కడే పెళ్లి చేసుకుంటదంట. అమ్మో ఫిక్స్ అయిపోయారు ఆవిడ. రీసెంట్లీ వచ్చింది కదా 2 years తర్వాత. ఫ్యూచర్ ప్లాన్స్ అడిగాను, ఏంటి మరి నువ్వు వస్తావా రావా అంటే, నో నాకు అక్కడ నేను అంత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాను, ఇంత కాంపిటీషన్ రెసిషన్ టైంలో నేను వదిలేసుకొని రాను. ఇన్ ఫ్యూచర్ కూడా అక్కడ సెటిల్ అయినా ఎవరైనా పర్సనే చూడండి, నేను చేసుకుంటాను, అక్కడే ఉంటాను, నేను వచ్చి పోతూ ఉంటాను. నాకు మళ్ళీ ఇప్పుడు ఇదంతా వచ్చి షిఫ్ట్ చేయడం ఇష్టం లేదు. అంత కష్టపడింది దేనికి, ఇన్ని సాక్రిఫైస్లు చేసి డాడీ ఇక్కడ చనిపోతే నేను మిమ్మల్ని వదిలేసుకొని అక్కడ అంత కష్టంగా నిల్చొని గివ్ అప్ చేసి ఇక్కడ రావడానిక. సో ఐ విల్ మేక్ మై లైఫ్. మేబీ నెక్స్ట్ 5 years నాకు రావాలి అనిపిస్తే కొంచెం మనీ వేసుకొని వెనకకి వచ్చేస్తా, కానీ ఇప్పట్లో అయితే నా గురించి హోప్ పెట్టుకోవద్దు అని చెప్పింది. అంటే హోప్ పెట్టుకోగానే సంవత్సరానికి ఒక్కసారైనా రా అని చెప్తున్నా నేను. అంటే చాలా అంటే అంది, నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టు, గృహప్రవేశంకి వస్తాను ఛాలెంజ్ చేసిపోయింది. ఓకే మా చెల్లె రావాలంటే నాకు ఇల్లు కావాలి గైస్. యా ఓన్ హౌస్ లేదు కదా, ఒక అకేషన్ పెట్టుకో, ఇల్లు ఇచ్చారు ఆవిడ. యా అన్నది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నువ్వేమో పెళ్లి నీకా ఈ కెరియర్ లో ఇప్పుడప్పుడు చేసుకునేలా లేవు, నేను చేసుకోవాలంటే నా హస్బెండ్ వాళ్ళని మనకు ఇల్లు ఉండొద్దా, నువ్వు తొందరగా ఇల్లు కట్టు, నేను రావాలి కదా నా హస్బెండ్ తో.
అంటే ఎంతసేపు నీ పెళ్ళి నీళ్ళే కానీ నాదేంటి అన్నారు. లైక్ చాలా కాన్వర్జేషన్స్ అయితే చాలా మిస్ అవుతాము, నవ్వుకుంటాము. కొంచెం నేను చెల్లె కలిసి మమ్మీని రోస్ట్ చేస్తాం, కొంచెం మమ్మీ నేను కలిసి చెల్లెని. సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్. 2 daughters 1 mother is a best combination, or else single mother single daughter is a best combination నాకు తెలిసి. సో ఇప్పుడు మీరు అదే కాంబినేషన్ లో ఉన్నాం. చెల్లి సపోర్ట్ ఏమైనా ఉంటుందా? చెల్లి యాక్చువల్గా సపోర్ట్ చేయడానికి ఎప్పుడు వెనకాడదు. కాకపోతే నాకేంటి అని అంటే నేను ఎప్పుడు తీసుకోను, మ్యాక్సిమం చాలా రేర్. నేను ఒకటే చెప్తా, మమ్మీ నేను చూసుకుంటున్నా, నేను నా దాంట్లో నేను నా ఇల్లు నా కెరీర్ నేను చూసుకుంటా, నేను నీ పైన డిపెండ్ అవ్వను. నీకేమన్నా మమ్మీకి ఇవ్వాలి అని అనిపిస్తే యూ కెన్ గివ్ సంథింగ్ టు మామ్, కానీ నాకు వద్దు. నువ్వు మమ్మీకి ఇచ్చే దాంట్లో అది వాడి ఇంట్లో మమ్మీని అయితే నేను చూసుకోను. అది మమ్మీ దాచుకుంటుందా, నగలు కొనుక్కుంటుందా, చీరలు కొంటుందా. సో మమ్మీకి 10,000 పాకెట్ మనీ వేస్తుంది. మమ్మీ మెడిసిన్స్, ఫుడ్, ఇక్కడ ఖర్చులు, బట్టలు, పండగలు, పబ్బాలు, రిలేటివ్స్, పెట్టడాలు, పెట్టిపోతూ అవన్నీ నేను చూసుకుంటా ఎట్లా మమ్మీ తరఫున. ఇంకా మా మమ్మీకి ఒక పాకెట్ మనీ వస్తుంది, అది మమ్మీ యూజ్ చేసుకుంటుంది. 1 రూపాయి ఇవ్వదు. నేను ఎప్పుడైనా లేకపోతే మా మమ్మీ పాకెట్ మనీ మమ్మీకి ఉంటుంది. లేకపోతే నాకు కాల్ చేసి ఇగో కూరగాయలు అయిపోయినాయని 250 పెట్టి నేను తెచ్చినాను, నాకు ఒకసారి జీపే చేయి 250 అంటది. మై మనీ ఇస్ హర్ మనీ, మై సిస్టర్ మనీ ఇస్ హర్ మనీ, బట్ హర్ మనీ ఇస్ నాట్ అవర్ మనీ. ఆమె మనీ అట్లా. అరే 10 రూపీస్ ఖర్చు పెట్టినా చెప్తుంది నాకు. నానా 10 రూపీస్ అయింది నానా దానికి ఇయ్యి అంటే, మమ్మీ 10 రూపీస్ ఎవడని జీపే చేస్తాడా, మమ్మీ నీ దగ్గర ఆల్రెడీ చెల్లి చూడే, అవి నా పైసలు నేనెందుకు తీస్తాడే, నువ్వు కూడా ఉంటున్నావు కదా మమ్మీ ఇంట్లో. ఇలా అడగను. చెల్లి ఇప్పటివరకైతే నేను సపోర్ట్ తీసుకోలేదు. మేబీ ఒకవేళ నేను బిగ్ బాస్కి వెళ్తే నా ఇల్లు గడవాలి, రెంట్ గడవాలి, కాబట్టి అక్కడ ఉన్నాను మన చెల్లని చూసుకోమని చెప్పాను. షీఈస్ రెడీ టు టేకప్. నేను ఏమంటా అంటే, నువ్వు మా పైన డిపెండ్ అవ్వదు, నీకు చేసేదంతా చేసేసినా, నీది నువ్వు చూసుకో, మేము నీ పైన డిపెండ్ అవ్వము, ఎవరెవరికి బర్డెన్ అవ్వలేరు. సో చెల్లిది నాకు తెలిసి లోన్ పెట్టి చదివించారు కదా, అదంతా మీరే క్లియర్ చేసుకున్నారు? అంతా నేను క్లియర్ చేయలేదు. ఒక 1.2 years వరకు నేను సపోర్ట్ చేశాను. లోన్ కడుతూ తనకి ఒక పార్ట్ టైం వచ్చి తను కొంచెం సెట్ అయ్యి, తను వెళ్ళిన 2 monthsకే డాడీ చనిపోయినా, అది కూడా చిన్నదే. అప్పుడు ఇవంతా జగలైపోయి చాలా అయింది. ఒక పాయింట్ వరకు నేను హెల్ప్ చేశాను. ఎప్పుడైతే తనకు పార్ట్ టైం వచ్చిందో షీ పిక్డ్ అప్ హర్ ఓన్ లోన్. నా పేరు పైన ఉన్న తను పికప్ చేసుకొని మాకు ఒక ఆల్మోస్ట్ అప్పులన్నీ అయిపోయినాయి. ఇంకొక 2 lakhs చెల్లి లోన్ కడితే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ డెప్. 25 lakhs నుంచి ఇక్కడ వరకు వచ్చినామంటే ఇట్స్ నాట్ ఈజీ. విత్ ఇన్ 3 yearsలో అంతే, 2.5. సో అయిపోయింది. అదే మొన్ననే కూర్చొని మాట్లాడుకుని ఇంకెంత ఉంది అని బ్యాంక్ వెళ్ళి అడిగితే ఇంకా 2 lakhs ఉంది. అంతేనా, ఇప్పుడు ఎంత ఈజీ అనిపిస్తుంది, 2 lakhs అయినా సరే అయిపోతుంది. అసలు పెద్ద భారం పోతుంది, ఇంకేం లేదు. ఇక్కడ నుంచి ఆ 2 lakhs తర్వాత మేము సంపాదించుకునేదంతా మా సేవింగ్స్కైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్కైనా ఉంటుంది తప్ప అప్పు ఉండదు, మైనస్లో లేము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నాకు కూడా నేను సూపర్ అను గారు, సూపర్. ఎంత హ్యాపీ ఉందంటే, మీరు ఎంత హ్యాపీ ఉన్నారో తెలియదు కానీ చెప్తుంటే ఫెల్ సో మచ్ హ్యాపీ అనమాట. ఓకే, సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది? యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు మంజుష గారు. ఎవరైనా నాకు చెప్పి ఇట్లా చేయాలి, నన్ను ఎవరైనా డైరెక్ట్ చేసి ఓపికగా చెప్పారనుకో ఎక్స్ప్లోర్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది, కానీ పర్టికులర్గా యాక్టింగ్ చేయాలి యాక్ట్రెస్ అవ్వాలన్నది అయితే లేదు. లేదు, ఓన్లీ యాంకరింగ్. సీట్కే బాంబు పెట్టాలి, వచ్చేయండి పర్వాలేదు. బాంబు లాగా. సో వెయిటింగ్. మీ అందరినీ చూసి చాలా నేర్చుకున్నాను, మీ షోస్, మీ యాంకరింగ్స్. నేను ఇప్పుడు శ్రీముఖిని కూడా లోపల చూసి అరే అవును కదా, అంటే నా స్టైల్ ఇది కదా, ప్రొఫెషనల్ యాంకర్స్ ఓకే ఈ ఎలిమెంట్లో ఇలా తిప్పాలేం, అక్కడ అందరు గేమ్లో ఏం అబ్జర్వ్ చేస్తారో నేను మాత్రం శ్రీముఖిని ఓ అచ్చా పాపం ఇన్ని గంటలు నిల్చోవాలా వీళ్ళు, ఓకే శ్రీముఖికి ఉన్న ఎఫర్ట్ ఇది, ఇంత హీల్స్లో ఇంతసేపు నిల్చొని ఇంతమందిని మేనేజ్ చేయాలి, అప్పుడప్పుడు షో అటు ఇటు అవుతుంటుంది, షీ నీడ్ టు బి వెరీ అటెంటివ్, లైక్ యూనో వెంటనే టర్న్ చేసేస్తుంది గేమ్ని. ఆ గ్యాప్స్ ఫిల్అప్ చేయడం ఏదైతే ఉందో, ద వే షీ హోల్డ్, అవన్నీ అంటే ఒక్కొక్కరిని చూసి అట్లా నేర్చుకుంటాం. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు ఒకలాగా అనిపిస్తుంది, వెన్ ఐ కంపేర్ టు ఆల్ ద అదర్ పీపుల్. మీ ఇంటర్వ్యూస్ చూస్తే యూ వాంటెడ్ టు బ్రింగ్ సో మచ్ పాజిటివిటీ టు ద షో. నాకు అనిపిస్తుంది ఏదో టీఆర్పీ కోసం వాడామా అన్నట్టు ఉండదు మీరు చూసినప్పుడు. అందుకే మీరు అడిగితే నేను వెంటనే వచ్చేస్తున్నా నేను అని. సో చాలా కనెక్షన్ అనిపిస్తుంది. అట్లా నేను ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి సో ఇంప్రూవ్ అవుతున్నా, చూస్తున్నా, ఇంకా నేర్చుకునేది నిలబెట్టుకునేది చాలా ఉందని నాకు అర్థమైంది. లెట్స్ వర్క్ ఇట్ ఆన్ దట్, మేబీ ఫ్యూచర్. 100% నేనైతే చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాను. మంచి హోస్ట్, మంచి యాంకర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఎవ్రీథింగ్ ఆల్రెడీ చేశారు కదా విజయ్ యాంటోనీ గారిని.
యా అదైతే సర్ప్రైజ్ నాకు ఉంది అసలు. బుట్ట బొమ్మలా రెడీ అయ్యి తెలుసా పెద్ద యాంకర్ కేసినట్టు. చాలా అచీవ్మెంట్ లాగా అనిపించింది. నేను సోషల్ మీడియా వరకే చేస్తా కదా కాంటెంట్. వాళ్ళు నాకు స్పిరిట్ మీడియా వాళ్ళు నాకు కాల్ చేసి లేదు మీరే చేయాలి, కొంచెం డిఫరెంట్ గా చేయాలి అనుకుంటున్నాము, మాకు ఇట్లా క్రియేటర్స్ నుంచి కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ నేను రానాకు చేశా కదా, వాళ్ళకి ఐడియా ఉంది, మాకు మీరే కావాలని టైం లేదు సార్, మీరు ఇంత రాత్రి చెప్తున్నారు రేపు కదా అని అంటే లేదు మీరే రావాలి చూడండి అది అని అంటే అదైతే వితౌట్ ప్రిపరేషన్ జస్ట్ వీ వెంట్, వెళ్ళాము, అయింది. గుడ్ థింగ్ ఏంటంటే ఇదే విజయ్ ఆంథనీ గారికి మార్గన్ ప్రమోషన్స్ 2 months బ్యాక్ చేసినప్పుడు సార్ దగ్గర నేను విపరీతమైన స్కిల్స్ వాడానమాట. సార్ ఈ యాంగిల్లో ఇట్లుండాలి, మీరు ఇటు కూర్చొని షోల్డర్ షాట్ ఇది అది హెడ్ షాట్ అని నేను ఏదో నా రీల్ని నేను డైరెక్ట్ చేస్తుంటే ఆయన మొత్తం చూసి ఇట్లాను అసలు నువ్వేంటి క్రియేటరా డైరెక్టర్ అంటే సార్ నేను క్రియేటరే కానీ యాంకర్ అవ్వాలనుకుంటున్నాను అంటే అన్ని బంజే. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వు, నీకు చాలా టెక్నికల్ స్కిల్ ఉంది, నీకు అర్థం కావట్లేదు, ఒక మంచి డిఓపి ఇస్తే మస్తు గ్రూమ్ అవుతాను అదంటే వద్దు సార్ ఉన్నాయే ఎలుగబెట్టలేక వస్తున్నాయి, ఇప్పుడు లేదు ఒకటి తెచ్చుకో అని అనుకున్నా. ఆయన చాలా జోక్ వేసారు నాతోని మాట్లాడాడు, ఆయన నన్ను గుర్తుపట్టాడు అనుకున్నా. నేను వెళ్ళి కూర్చోగానే లైక్ ఏ మై అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అన్నాడు. ఐఎమ్ టుడేస్ హోస్ట్ అని చెప్పగానే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఇదంతా మెంట్ టు హ్యాపెన్ ఏమో అని అనిపించింది ఆయనకి. చాలా పొగిడాడు, ప్రొడ్యూసర్కి చెప్పాడు చాలా టాలెంటెడ్ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అమ్మాయి 2 months బ్యాక్ చెప్పింది యాంకర్ అవ్వాలని, నన్నే హోస్ట్ చేస్తుంది సార్ నాతో అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. మేనిఫెస్టేషన్ ఇది అసలు కంప్లీట్ గా ఒక మెమరబుల్ ఇదంతా జరుగుతుంటే రానా గారు ఏమవుతుందని చూడడానికి వచ్చారు, కెమెరా వెనకాలకి హాయ్ చెప్పి వెళ్ళారు. రానా గారు నాకు హాయ్ చెప్పారు అని అప్పుడు కదా డిసెంబర్ లో హోస్ట్ చేసా, హ్యాపీ అనిపించింది. సూపర్. సో మొత్తానికి చూసారా భగవంతుడు అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు, అది మీకు తెలుసుకోవాలి వన్ బై వన్. మేబీ ఇప్పటి వరకు అగ్ని పరీక్ష క్లోజ్ అయ్యి విత్ ఇన్ వీక్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 కి దగ్గరలో ఉంది, 10 days కి నియర్ బై. ఏ ఛానల్స్ ప్రమోషన్స్ చేయలేదు మీరు. అవును, ఇన్స్టాలో మీ వీడియోస్ ఏవో పెట్టుకుంటున్నారు తప్ప ఎక్కడ ప్రమోటింగ్ లేదు, ఎక్కడ ఇది లేదు. అంటే కంప్లీట్ గా లక్ ఎలా ఉంటే అలా ఉంటుంది, రేపు అనేది ఏం జరగాలి అలా జరుగుతుంది అనేటట్టు ఫ్రీగా వదిలేశారు. అంటే కేర్లెస్నెస్ అని కూడా కాదు, కానీ ఇది ఇంకా అగ్ని పరీక్షనే, మనం హౌస్ లోపల లేము. నాకేమనిపించిందంటే విపరీతమైన ప్రమోషన్స్ చేసేసి లేకపోతే పిఆర్స్ని పెట్టేసుకొని లేకపోతే పెద్ద పెద్ద ఏమైనా చేసేసుకున్నా కూడా ఫోర్సబుల్గానే లోపలికి వెళ్తానేమో, కానీ అక్కడ సస్టైన్ అవ్వాలంటే ఆర్గానిక్ ఆడియన్స్ ఓటింగే కావాలి. మళ్ళీ హాట్స్టార్లో ఓట్లు వేయండి అని అంటే ఇన్స్టాగ్రామ్లో ఓట్లు వేసి అనలైజ్ చేసుకుంటున్నారు, వీళ్ళు 1 వీళ్ళు 2 వీళ్ళు 3 అని. అది నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ కాదు ఓట్ చేయాల్సింది హాట్స్టార్లో, బట్ దట్ ఈస్ ఫైన్. నేనేమనుకున్నానంటే నిజంగా జనాలకి పంపించాలని ఉంటే ఐ విల్ బీ ఇన్ ద షో, లేదు అంటే ఐ విల్ బీ అవుట్ సైడ్ ఇంకో విధంగా అప్రోచ్ అవుతా జనాలని, ఇంకో క్రియేటర్ గాను యాంకర్ గాను లేకపోతే ఇంకోలాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి లేదు అంటే నేను ఫోర్స్ చేసినా అవ్వదు కదా. అది అనుగారు మీరు మంచిగా రివ్యూస్ చేస్తూ ఉంటారు, లాస్ట్ బిగ్ బాస్ కూడా మీరు మంచి రివ్యూస్ ఇచ్చారు. సో ఇఫ్ ఇన్ కేస్ బిగ్ బాస్ షోలో మీరు లేకపోయినట్లయితే బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తారా ఈ సీజన్? మాక్సిమం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గట్టిగా, కాకపోతే వెళ్ళకుండా నాకేమైనా వర్క్ లోడ్ ఎక్కువయ్యి షూట్స్ వచ్చేసి మేజర్ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయంటే మేబీ చేయలేకపోవచ్చు. కానీ లేదు ఏమన్నా రాలేదు అని అంటే కంటెంట్ కోసం మాత్రం లోపల ఉన్న 14 లేకపోతే 5 అందరి గురించి నాకు తెలుసు. జాగ్రత్త గైస్, నాకు తెలుసు మీరు లోపల ఉన్నప్పుడు. సో యా, రివ్యూస్ అయితే ఇస్తాను. ఐఎమ్ నాట్ అ బయాస్డ్ రివ్యూవర్. రివ్యూవర్ అంటే ఏంటి నా దృష్టిలో, ఒకనికి టైం లేదు ఎపిసోడ్ చూడడానికి, అరే పలానా అమ్మాయో పలానా అబ్బాయో వీడియో చూసేస్తే ఇన్ షార్ట్ ఏం జరిగిందో అర్థమైపోతుంది రా అని. సో మనం అందరం బ్లేమ్ చేస్తున్నాం కదా, పీపుల్ ఆర్ బ్లేమింగ్ ద షో కదా, స్క్రీన్ స్పేస్ లేదు, అది లేదు ఇది లేదని మీరే అంటున్నారు కదా. మరి రివ్యూ ఇచ్చేటప్పుడు మీరెందుకు ప్రతి కంటెస్టెంట్కి స్క్రీన్ స్పేస్ ఇవ్వట్లేదు? అది కూడా ఓన్లీ 1 sided ఎందుకు చాలామంది ఇట్లా మాట్లాడతారు. బయాస్డ్గా కాకుండా తప్పు చేస్తే తప్పండి, రైట్ చేస్తే రైట్, ఇది నా ఒపీనియన్ అనిపిస్తుందని చెప్పండి. కానీ ఎవరినో లేపాలనో ఎవరినో తొక్కాలనో ఇండైరెక్ట్గా మీ చేతిలో ఆడియన్స్ ఉన్నారని వాళ్ళని పప్పెట్స్ని చేసి మీరు ఆడిస్తున్నారు చూడండి, దట్ ఈస్ రాంగ్. ఆడియన్స్కి నేను ఏం చెప్తా అంటే, నేను రివ్యూ ఇచ్చినా ఇంకొకరు రివ్యూ ఇచ్చినా, ఎంత పెద్ద టాప్ రివ్యూవర్ అయినా ఎంత పెద్ద టాప్ హీరో రివ్యూ ఇచ్చినా కూడా మీకు ఒక మైండ్ ఉంది, మీకంటే ఒక ఒపీనియన్ ఉండాలి. ఎవరో రివ్యూవర్ చెప్తే మీ ఒపీనియన్ని డైల్యూట్ చేసి అటు టర్న్ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను మీరు హేట్ చేయండి ఆర్ లవ్ చేయండి, కానీ నేను రియాలిటీ చెక్కే ఇస్తాను మీకు.
మీకు అనిపించిందా మీరు నన్ను అనండి తీసుకుంటా, కానీ ఎవరో అన్నారని మీరు డైల్యూట్ చేస్తున్నారు చూడ, అది చేయకండి. యు ఆర్ ఆల్సో ఇన్ ద గేమ్. ఆడియన్స్ కూడా బిగ్ బాస్ గేమ్లో ఉన్నారు. మీ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు వేరే వాళ్ళతోని? టేక్ యువర్ ఓన్ ఒపీనియన్. మీకు తెలీదా టీవీ రిమోట్ చేతిలో ఉంది, ఫోన్ చేతిలో ఉంది, యూ నో ద ఎపిసోడ్, టైం తెలుసు, చూస్తున్నారు. మీకు కూడా ఒక్కొక్క పర్సనాలిటీ గురించి మీకంటూ ఒకటి ఉంటుంది కదా, మీరు ఎక్స్ప్లోర్ చేయండి జనాలని. కానీ ఎవరో రివ్యూస్ ఏదో చెప్తే అక్కడ ఏమవుతుందంటే, రివ్యూస్ చెప్పడం తప్పు కాదు, ఆ చెప్పే ప్రాసెస్లో కొంతమంది సెల్ఫిష్గా కొంతమంది వైపే వాడుతున్నారేమో అని నాకు అనిపించింది. ఇది ఇయర్ గురించి మాట్లాడట్లేదు, ఎవ్రీ ఇయర్ నేను చూస్తున్నాను. అరే అదేంటి పాపం వీళ్ళని వన్ సైడెడ్ ఎందుకు కార్నర్ చేసి చెప్తున్నారు, వీళ్ళు అట్లా చేయొద్దు కదా, ఇక్కడ వీళ్ళు బాగానే నాకు అనిపించింది. మీరు వింటున్నా కొద్దీ మీరు వినాలనుకున్నదే చెప్తారు తప్ప నిజంగా అక్కడ జరిగింది రివ్యూర్స్ చెప్పారేమో. ట్రూ. యూ నెవర్ నో. సో మీకంటూ ఒక ఒపీనియన్ ఉండాలని ఆడియన్స్కి చెప్తా అంతే. సో ఇంకా ఓటింగ్ ఉంది, మరి ఒకసారి మన వాళ్ళందరికీ ఓటింగ్ గురించి ఏం చెప్తారు మీ స్టైల్లో? యా నాకు ఓటింగ్ అప్పిలే దొరకలేదు, ఇప్పుడు వాడుకోండి. నా దరిద్రానికి ఏమైందో జరగలేదు. బట్ ఐ డ్రీమ్ తరఫు నుంచి ఆడియన్స్ అందరికీ, సో అందరికీ నమస్తే. చూస్తున్న ఆడియన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మంజుషా గారికి కూడా నన్ను ఇక్కడ తీసుకొచ్చి కంఫర్ట్ చేసి నా సైడ్ ఆఫ్ స్టోరీని ప్రతిసారి, నన్నే కాదు ఏ గెస్ట్ వచ్చినా ప్రతిసారి తన విధానం ఎవ్రీథింగ్, సో అది మెచ్చి నేను ఈ షోకి వచ్చాను. ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇవ్వలేదు. సో ఆడియన్స్ అందరికి నేను ఒకటే చెప్తాను, బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో, బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎ గేమ్ షో. సో నా పర్సనాలిటీ మీకు నచ్చితే నేను ఇక ముందు ఈ స్టేజ్ నుంచి ఇంకొక అడుగు మీ ఇంట్లో నుంచి ఆ ఇంట్లోకి వెళ్తే ఇంకో 10 మందిని ఇన్స్పైర్ చేయగలుగుతాను అని మీకు అనిపిస్తే, అండ్ నాతో మీకు ఎలాంటి కాంటెంట్ తీసుకొస్తా అంటే, ఈ పిల్లని లోపల పంపించి తప్పు చేసినాంరా అని కాకుండా ఈ పిల్లని మేం పంపించుకున్నాంరా అని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగైతే నేను చేస్తాను. సో దయచేసి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ జియో హాట్స్టార్కి వెళ్ళండి, అనుషారత్నంకి ఓట్ చేయండి. అండ్ ఇక ముందు నా ఎనర్జీ సరిపోలేదని మీరు అంటున్నారు కదా, దానికంటే ఇంకో 100% ఎక్కువ పెట్టి హౌస్ లోపల ఆడతానని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. సూపర్. అండ్ అను గారు, యు ఆర్ ద స్ట్రాంగ్ ఉమెన్, సూపర్ ఉమెన్. అండ్ నిజంగా చాలామంది ఉమెన్స్కి, యంగర్ యూత్కి చాలా మంచి ఇన్స్పిరేషన్. లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. ఎస్, మీ వీడియోస్లో ఎక్కువగా ఇది చెప్తూ ఉంటారు. సో మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ ఎప్పుడు ఇందాకే చెప్పచ్చు ఎలా విషయం, ఇప్పుడు అనుకోవట్లేను, ఇంకా కొంచెం ఉంది. ఫస్ట్ మా మమ్మీకి ఒక ఇల్లు గిఫ్ట్ ఇవ్వాలి, దానికి చాలా డబ్బులు కావాలి అని చాలామంది అన్నారు. మీ ఆయనని పెళ్లి చేసుకొని మెల్లగా ఇవ్వచ్చు కదంటే, మా ఆయన ఇల్లు కాదు కదా అది, ఆయన వాళ్ళ పేరెంట్స్కి కూడా వేసుకోవాలి కదా. సో అట్లా ఒక హస్బెండ్ పైన పెట్టేసి నాకు ఇల్లు కావాలి, మా మమ్మీకి ఇల్లు, ఈ ప్రెజర్ పెట్టాలని నాకు లేదు. సెటిల్ అయితే నేను సెటిల్ అయ్యి నా మమ్మీకి ఒక సెటిల్మెంట్ ఇచ్చి దెన్ ఐ మూవ్ అవుట్ ఫ్రమ్ ద హౌస్. రేపు నాకు మా చెల్లెకో ఏదో జరిగినప్పుడు ఏడ్చుకుంటూ రావాలంటే మాకంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి, సో అది నేను మమ్మీకి ఫస్ట్ సెట్ చేయాలి. అండ్ మమ్మీని కార్లో తిప్పాలని నాకు చాలా, నా ఓన్ కార్లో ఎక్కించాలని. ఈ రెండు చేయడానికి నాకు టైం పడుతుంది. నేను ఎస్టాబ్లిష్డ్ యాంకర్ని కాదు, ఎస్టాబ్లిష్డ్ క్రియేటర్ని కూడా కాదు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ లేరు లక్షలు సంపాదించడానికి. సో ఇక్కడ వరకు వచ్చాను కదా, నాకు నమ్మకం ఉంది ఇంకో నెక్స్ట్ 2 yearsలో ఇంకేదో సాధిస్తానన్న నమ్మకం ఉంది. అదంతా సెట్ చేసుకునే ప్రాసెస్లో మమ్మీకి ఇది సెట్ చేసి దెన్ ఐ థింక్ అబౌట్ మై మ్యారేజ్. సో మేబీ నెక్స్ట్ 2 years వరకు నాకు ఆలోచన లేదు, ఇప్పుడు ఎవరు కూడా లేరు పర్సన్స్. మేబీ నెక్స్ట్ 2 years తర్వాత ఆలోచిస్తాను. ఇన్ కేస్ లవ్ మ్యారేజ్ అని అడుగుతా అనుకోని మీరే చెప్పారు. ఇప్పుడైతే ఎవరు లేరు, ఇప్పుడు లవ్ చేసేంత టైం ఓపిక కూడా లేదు. 90s కిడ్స్కి అంతకంటే లేదు, ముడ్డి కింద 30 వచ్చి ఉంటాయి, ఎవ్వరికి ఓపిక లేదు, నిండా మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎవరికి చలి కూడా పెట్టట్లేదు కాబట్టి అంత ఓపిక లేదు. గురుగారు నాకు ఒక గన్నిస్తారా, నేనే లేదు. అందరు పాపం సక్సెస్ కోసమే, ఎందుకంటే టైం అయిపోయింది. మనం అంతా ఎడ్డెడ్డి కాలం నుంచి వచ్చినాము, పూర్తిగా ఈ జనరేషన్ కాదు ఆ జనరేషన్ కాదు, తెలుసో తెలియక ఏదో గ్రూపులు చదివినాము, ఎవరో అంకుల్ అక్కడ తొక్క చుట్టం చెప్పాడని ఏదో గ్రూప్ తీసుకున్నాము, 5 years ఇంకేదో చదివినాము, తీరా మార్కెట్లోకి వచ్చి చూస్తే దానికి 10,000 శాలరీ ఉంది. ఇది వేసుకుంటూ 3-4 సంవత్సరాలు పేరెంట్స్ ఎటైనా తీసుకెళ్దామంటే వాళ్ళకి ఏజ్ అయిపోతుంది, కానీ మనకు వచ్చే శాలరీ సరిపోదు. చాలా ఫక్డప్ జనరేషన్ ఎవరు ఉన్నారంటే 90s కి. సో అందుకే మనం ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, మనం ఇబ్బంది పడకూడదు, మన కాళ్ళపైన మనం నిలబడి తర్వాత పెళ్లి చేసుకుందాం. వచ్చేటోడి కూడా జర కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ఇల్లు కాపాడి ఈ ఇల్లు కాపాడాలంటే చచ్చిపోతాడేమో. అది ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లవ్? నాకు లవ్ అంటే అండర్స్టాండింగ్ ఫస్ట్ థింగ్. ఇయర్ మొత్తంలో ఒకసారి ఐ లవ్ యూ చెప్పకపోయినా ఫైన్, కానీ చేసే ప్రతి పనిలో తెలిసిపోతుంది మన పర్సన్ మన పైన ప్రేమ ఉందా లేదా.
ఎట్లా అర్థం చేసుకుంటున్నారని. సో వాట్ ఐ ఫీల్, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. లైఫ్లో ఏం జరిగినా నేను మా డాడీని చూస్తూ పెరిగా. గివ్ అప్ చేస్తాడు మా డాడీ తొందరగా. నాకు మా డాడీ చనిపోయినప్పుడు కూడా డాడీ పైన నాకు ఒక 2 days కోపం ఉండే. అంత ఈజీగా లైఫ్ ఎట్లా వదిలేసినావు, నువ్వు ఎందుకు గివ్ అప్ చేసినావు, నువ్వు ఎందుకు బ్రెయిన్లో ఇది అంటారు, మీకు తెలుసో తెలీదు, కొంతమంది కొన ఊపిరిని కూడా చాలా కాలం పెట్టగలుగుతారు. వెంటిలేటర్ పైన ఎందుకుంటారో తెలుసా, వాళ్ళు బతకాలన్న ఆశ లోపల ఎక్కడో నా ఫ్యామిలీ ఉంది, గివ్ అప్ చేయరు, లేదు నేను బతకాలి అనుకుంటారంట. అదే వాళ్ళ ఊపిరిని పోకుండా అట్లా పెట్టేస్తుందంట. సో నాకు కోపం, నువ్వు ఎందుకు గివ్ అప్ చేసినావు, అప్పులు వస్తే గివ్ అప్ చేసినావు, స్ట్రెస్ అయితే ఏదో గివ్ అప్ చేసేసి ఫ్యామిలీని గివ్ అప్, ఇవన్నీ చేసుకున్నాను. సో నాకు అలాంటి ఫ్యామిలీలో పెరిగినా కాబట్టి నాకు మగవాళ్ళు భయపడి గివ్ అప్ చేసే వాళ్ళంటే నాకు చాలా భయం. నేను 2 అడుగులు దూరంలో ఉంటా. పేదవాడితో నేను బతకగలుగుతా కానీ ధైర్యం లేని వాడితో బతకలేను. ధైర్యం అంటే ఏంటి, కాలర్ పట్టుకొని ఒకరిని కొట్టడం కాదు, 100 సార్లు కింద పడు లైఫ్లో, మళ్ళీ లేచి నేను ట్రై చేస్తారా అని ఒక్కసారి చెప్పు, నేను సపోర్ట్ చేస్తా, కానీ గివ్ అప్ చేయొద్దు. దట్ ఈజ్ మై థింగ్. సో అట్లా గివ్ అప్ చేయని పర్సన్, మంచి అండర్స్టాండింగ్. ఇప్పుడు ట్రాల్స్ మీరు చూస్తున్నారు, 100 జరుగుతాయి, అందులో సగం నిజం ఉంటుంది, సగం ఉండదు. ఏది చూసినా 100 సార్లు కాదు 1000 సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటా. ఇది ఇట్లా జరిగింది నాన్న, ఇది నువ్వేం చేసావు అని నన్ను అడుగు, 1000 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనం సార్ట్ చేసుకుందాం. కానీ ఏదున్నా 4 గోడల మధ్య నువ్వు నన్ను అడుగు, నేను నీకు చెప్తా, స్మూత్గా డిస్కస్ చేసుకోవాలి. సో కమ్యూనికేషన్, ఎఫర్ట్స్, నాట్ గివింగ్ అప్. ఎట్లున్నా చూడడానికి నాకేం లేదు, 6 ప్యాక్ ఆ ప్యాక్ ఏం లేదు, మంచోడైతే చాలు రా బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్ అయితే చాలు రా బాబు అన్నట్టు. ఎవరెప్పుడు ఎందుకు ఎట్లకెళ్ళి మారిపోతున్నారు అర్థం కావట్లేదు. సో బాయ్ అయితే చాలు, ఫస్ట్ ప్రయారిటీ. ఆల్ ద వెరీ బెస్ట్ అను గారు. థ్యాంక్ యూ సో మచ్ మంజుష గారు. అండ్ సక్సెస్ఫుల్ గా బీబీ హౌస్ లో మిమ్మల్ని టీవీ పైన చూస్తే మేము హాట్స్టార్ లో ఓట్లు వేస్తామని మనస్ఫూర్తిగా చెప్తాం. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. Bye guys. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.